హిజ్కియా ప్రవక్తలు వచ్చారు, చచ్చిపోతావు, ఈ రాత్రి నీ దీపం ఆరిపోద్ది. ప్రవక్త చెప్పాడు, ఈ రాత్రి చచ్చిపోతావు, దీపం ఆరిపోద్ది నీకని. కానీ సేవకులు చేసే ప్రార్థన, ప్రవక్తలు చేసే ప్రార్థన కాదు. వీళ్ళందరూ ప్రార్థనల కంటే హిజ్కియా వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఎంతసేపు డిపెండెన్స్, అయ్యగారు నా కోసం ప్రార్థనలో పెట్టండి, నా కోసం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. నువ్వు ఎప్పుడు పెడతా? యోబు విశ్వాస వీరుడు. ఈ నా చర్మం చీకిపోయినా, నా కళ్ళు కృషించిపోయినా, నా విమోచకుడు సజీవుడు, ఈ నా కళ్ళతో నేను ఆయన్ని చూస్తాను. యోబుని గురించి మీరు బైబిల్లో చూస్తారు. పిల్లల 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 4 తరాలు, కుమారులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇరు మనవళ్ళు, 4 తరాలు. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీవించబడతారు. పిల్లల పిల్లల 2 నేను పెళ్లి చేసేటప్పుడు అంటాను, పిల్లల పిల్లల పిల్లల. యోబు 4 తరాలు, కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇరు మనవళ్ళను చూశారు. కారణం ఆరోగ్య ప్రదాత. ఇక్కడ నుంచి బయలుదేరి వెళుతున్న మీకు యేసు నామములో ఆరోగ్యం కలుగునగాక, దీర్ఘాయు కలుగునగాక, సుఖజీవితంలో గడుపు సంవత్సరం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీ ఆయుష్కాల దినముల లెక్క సంపూర్ణమయ్యేటప్పుడు మీకు మరణం రాదు. నిండు ముదిమిలో ప్రభువునందు నిద్రించుదురుగాక. దీర్ఘాయు మీకు కలుగునగాక. క్రొవ్విన దూడల గంతులు వేయనట్లు గంతులు వేస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళుదురుగాక.